నా పేరు నందగోపాలకృష్ణ. ప్రజల NGK అని పిలుస్తారు. వచ్చాడు ప్రజాసేవకుడు. ముద్ద మింగాక కానివ్వండిరా. అమ్మా నీకెన్ని కళ్ళమ్మా? నీ ఈడు వాళ్ళకి కొత్తగా పెళ్ళైతే తలుపులేసుకుని లోపలే పడుంటారు. నువ్వు బయట ఏడుస్తున్నావు. పక్కింటి వాళ్ళు చూసి నవ్వుతున్నారు. విడిగా ఉండండిరా అంటే దానికి ఒప్పుకోవు. అవును, నేనా వెళ్ళనంటున్నా? ఇదిగో ఇదే రానని మొండిపట్టు పడుతోంది. ఇదిగో నా కోడల పిల్లని ఏమన్నా అన్నావో మర్యాద దక్కదు. చెప్పు తెగుద్ది. తీసుకుపోయేవాడు ఏ సింగపూర్కో అమెరికాకో తీసుకుపోవాలి. పెద్ద చదివింది మాత్రం ఎంటెక్ పిచ్చడి. 2 సంవత్సరాలు ఊరంతా చెప్పుకు తిరిగాను మా అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడని. అంతలోనే తిరిగి వచ్చేసావు అరకు వ్యవసాయం చేస్తాను అని. అరకు వ్యవసాయం అట. 6వ తరగతిలోనే 4 సార్లు ఫెయిల్ అయిన నా తల్లి దాని పేరు అరకు వ్యవసాయం కాదు, ఆర్గానిక్ వ్యవసాయం. కంపెనీలో పనిచేయడం కూడా ఒక పనేనా? తెల్లవారుగానే కాడు గీకి లోపల పెట్టి తాళం వేసేస్తున్నారు. ఇదిగా ఇంత చిన్న కుర్చీలో రోజంతా కంప్యూటర్ చూస్తూ కూర్చుంటే వెన్నెముక అరిగిపోతుంది. గంట కొడితే ఫుడ్, రాత్రి అయితేనే తలుపులు తెరిచి వదిలేస్తున్నారు. వింటుంటే అచ్చం జైల్లో లేదు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా తెల్లవారుజామునే లేచి మన పొలంలో దిగి మనసుకు నచ్చినట్టుగా తృప్తిగా పని చేశామా, మధ్యాహ్నం కడుపు నింపుకొని పచ్చని చెట్టు కింద కొడుకు నిద్రపోయావా, ఆ తర్వాత సాయంత్రం చంద్రుడు వచ్చే అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందించామా. ఆహా ఆహా! ఆ నిమిషంలో మట్టి వాసనతో వచ్చే గాలిని ఒకసారి కళ్ళు మూసుకుని అలా ఆస్వాదించి చూడు. నువ్వు ఇక్కడ ఫ్యాన్ వేసుకుని ఒక్కపోతతో ఉంటున్నావు, అక్కడ దేవుడే గాలిగా వీస్తున్నాడు. సిద్ధాంతమా? నిన్ను ఇష్టపడి ఒకటి పెళ్లి చేసుకుంది చూడు, పిచ్చి వెధవా. దాన్ని పిచ్చని రమ్మా, లవ్. పొద్దుపోయిందిరా, లేకపోతే చీపురు కట్ట తిరగేసేదాన్ని. ఇదిగో ఆడి చిమ్మడిపోను ఒక పుల్ల ఇసుకి 20 రూపాయలు తీసుకున్నాడు. అయ్యో లోపలికి పొండ్రా, నా ప్రాణాలు తీకండి.
ఎందుకు ఇలా వాసన చూస్తున్నావు? వాసన వాసన ఏంటి? నేనేం పర్ఫ్యూమ్ వేసుకోలేదే. పర్ఫ్యూమ్ కాదురా, మట్టి వాసన. నాకు నీలో నచ్చింది ఇదే. అన్నా, మా పక్కింటి సీరుగాడు కడుపుతో ఉన్నవాని పిల్ల మహాలక్ష్మిని కడుపు మీద తన్నాడు. రక్తం బాగా పోతుందన్నా. ఈ టైంలో అంబులెన్స్ బండి ఏమీ దొరకడం లేదన్నా. నువ్వు త్వరగా రా అన్నా. నమస్కారమా. రేయ్, ఈ ఊళ్ళో కడుక్కోవాలి నీళ్ళేవరా? రేయ్, నువ్వు ముందు ఛానల్ మార్చు. మార్చు. ఏమే నీ కొడుకు మారడా? ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కో దాని మీద పిచ్చి. ఆడికి ఈ దేశం మీద పిచ్చి. గిరన్నా, ఏమైందన్నా ఇలా పడున్నావు? కుమ్మేశారు బాబు. ఎమ్మెల్యేనా? ఏనా, ఆయన గురించి ఊరికే తెలుసు కదన్నా. తెలిసి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఊరికే వెళ్ళలేదు బాబు. మొదట్లో బాగా మాట్లాడేవాడు. ఇప్పుడు పని పడిందని ఓ సాయం అడగటానికి వెళ్ళాను. సహాయం అది వాణ్ణి. అంత కష్టం ఏమొచ్చింది? మా అమ్మాయికి బెజవాడి నుంచి మంచి సంబంధం వచ్చింది. కుర్రాడు మంచోడు. ఒకరినొకరు చూసుకోగానే బాగా ఇష్టపడ్డారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళమ్మ 2 లక్షల కట్నం అడుగుతోంది. ఎక్కడి నుంచి తెమ్మంటాం? సరే, తెలిసినోడు కదా అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. బాగా తాగేసి ఉన్నాడు. 2 లక్షలు ఇస్తాను, 2 రోజులు మీ అమ్మాయిని పంపించు, మొదటి రాత్రిలో మొగుడిని ఎలా సుఖ పెట్టాలో నేర్పిస్తారు అన్నాడు. కోపం వచ్చి తిట్టేశాను. వాడి మనుషులతో కొట్టించి ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. సరే, వదిలే అన్నా. ఏం పర్లేదులే. మా అమ్మ దగ్గర కొంచెం నగలున్నాయి. అవి తాకట్టు పెట్టి ఇచ్చేద్దాంలే. ఏం బాబు, ఈ ఊళ్ళో నన్ను కుక్కలు కూడా పట్టించుకోవు. అది నీకు తెలుసు. నన్ను నమ్మి డబ్బిస్తావా? స్తోమత స్థాయి చూసి చేసేదానికి పేరు సాయం కాదన్నా. అవసరానికి చేసేదే సాయం. ఎందుకు నవ్వుతున్నావు? ఏమీ లేదు, వదిలే. ఏంటో చెప్పు. వదిలేయమన్నానా? నువ్వు చెప్తే వినవు. చెప్తేనే కదా వినగలను. కాదురా, నీలాంటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ఊరు ఎంత బాగుంటుందో ఆలోచించి చూశాను. ఏనా, నేను ఇలా ఉంటా నీకు నచ్చలేదా? మీ చదువుకున్న వాళ్ళంతా మనకెందుకని పారిపోవటం వల్లే ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏ స్వార్థం లేకుండా నువ్వు ఎంత మంచి చేస్తున్నావే. నువ్వు రాజకీయాల్లో చేరి ఈ నియోజకవర్గం నీ చేతుల్లోకి వస్తే ఇంకెంత మంచి చేయగలవు. రా అన్న, అనవసరంగా ఏదో మాట్లాడతా. రా.
ఏంటమ్మా